స్వామి వివేకానంద వారి సూక్తి ఇలా ఉందండి. మనస్సును జయిస్తే శాంతిగా ఉంటుంది. ఒకవేళ మన మనస్సును మనమే నియంత్రించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది బలహీనంగా తయారయ్యి అశాంతి మొత్తం ఆవరిస్తుంది. ఎప్పుడు కూడా మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవాలి. అప్పుడే శాంతి మన చేతిలో ఉంటుంది, లేకపోతే అశాంతి మరి కలుగుతూ ఉంటుంది. ఇదండి వివేకానంద వారి సూక్తి. ఏంటి అంటే ఎప్పుడు కూడా మనస్సును జయిస్తే శాంతి ఉంటుంది, లేకపోతే అశాంతి నెలకొంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా శాంతిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు తెలుగువారి సామెతల్లో ఒక సామెత గురించి తెలుసుకుందాము. అజీర్ణానికి లంకనము పరమౌషధము, దివ్యౌషధము. ఎప్పుడు కూడా అదే పనిగా తినేవారికి లంకనం చేయించాలి. మరి ఇంకా ఆ రోజు ఏమీ ఉండదు తినడానికి. మరి అప్పుడు ఈ పొట్టలో నిల్వ ఉండేటటువంటి అన్ని పదార్థాలు కూడా చక్కగా అరిగి మరి లంకనము ఫాస్టింగ్ అంటారు, దివ్యౌషధంగా అది పరమ ఔషధంగా పనికొచ్చి మళ్ళీ తిరిగి మీ ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి మరి లంకనం చేయడం మంచిదే. అందుకే ఏకాదశి వ్రతం అనేది వచ్చింది. ఏకాదశి రోజు తెలిసిన వారెవ్వరూ కూడా అన్నంతో తయారు చేసిన వాటిని, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలకు దూరంగా ఉంటారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి మరి ఈ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్గా ఉంటే అవి బ్యాలెన్స్ అయ్యి ప్రతి 15 రోజులకు ఒకసారి లంకనం చేయడము పరమ ఔషధం, దివ్యౌషధం అని చెప్పవచ్చు.